ఆధ్వర్యంలో చాలా మంది ఇక్కడ పోరాటం అయితే చేస్తున్నారు. ఎంతో మంది కళాకారులు మన దగ్గర ఉన్నారు. సో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎలా ఏంటి పూర్తి విశేషాలు చాలా అద్భుతంగా చేస్తుంటాయి. అన్ని సంవత్సరాలు ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా కొన్ని మాకు ఇబ్బందులు మా గడ్డవాళ్ళు ఇబ్బందులు లేక భక్తుల గురించి మా అధ్యక్షుడు దానంగా గారు ప్రత్యేకంగా చెప్పారు. మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ భక్తులు 4 కోట్ల భక్తులు ఇక్కడికి 4 కోట్ల భక్తులు ఇక్కడికి వస్తారు, విజయవాడకి వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇదొక కార్యక్రమం, ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో భక్తులు చూడండి, ఒకప్పుడు 20 లక్షలు, ఇప్పుడు 50 లక్షలు, మరి 1 కోటి మంది వస్తున్నారు. దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఈ భక్తులు ఎట్టి పరిస్థితుల్లో మనం పోలీసు డిపార్ట్మెంట్ ఎంబడి ఉండాలి. అందరూ చిన్న చిన్న ఇబ్బందులు లేక మనకేం కావాల్సిన ఆయుధాలు ఉండాలి. ఈ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కుటుంబసభ్యులందరూ కూడా ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. ఏ పండుగ వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏ పండుగ వచ్చినా ధర్నాలైనా, ఏ పండుగ వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందరూ గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఎందుకంటే పోలీసు ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్లీ అందరిలోనూ ఉంటది కానీ ఎవరు బయటకు రావట్లేదు. మన ఎంపీ వచ్చాక చాలా మంది బయటకు వచ్చారు. ఆరోగ్యం కూడా చక్కగా తీసుకుంటున్నా, అది గుర్తించుకుని ఇంకా ఇంకా అందరూ నేర్చుకుని మన గురువు గారి దగ్గర ఇంకా భగవంతుడు చేసే సేవలో కూడా మనకి నిస్వార్థ సేవగా మనం ఆరోగ్యాన్ని పట్టించుకుని అందరికీ ఒక వెలుగుగా చూపించుకుంటున్నాం. మీరందరూ కూడా బయటకు వచ్చి మహిళలందరూ చక్కగా అందరిలోనూ ఒక కళ ఉంది కానీ ఎవరు ఇంట్లోనే అంకితం అయిపోయి సంసార సాగరంలోనే మునిగిపోతున్నారు. అది చేసుకుంటా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుని భగవంతుడు ఇచ్చిన అభిమానం ఒక సేవ, నిస్వార్థ సేవగా చేసుకుంటూ మన అవయవాన్ని మనం పరిశుభ్రంగా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటాం. మా గురువు గారికి అందరి తరఫున కృతజ్ఞతలు. ఇంతమంది కళాకారులు చూస్తున్నారు. చాలా అందరూ కూడా కోలాటం నేర్చుకునే వాళ్ళు చేశారు. చాలా వరకు అంతరించిపోతుందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి. ఇలాగ భగవంతుడు అందరూ కూడా వాళ్ళ కళను